స్టూడెంట్స్ వెల్కమ్ యూ ఆల్. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం మాత్రమే వెయిట్ చేయకుండా ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ రెండు నోటిఫికేషన్స్, ఓకే, సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చే లోపు ఈ రెండు నోటిఫికేషన్స్ అయితే క్విక్ గా కంప్లీట్ అవుతాయి. వన్ ఈస్ నథింగ్ బట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అండ్ నెంబర్ 2 ఈస్ నథింగ్ బట్ ఈ ఎండోమెంట్ ఆఫీసర్. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి మన దగ్గర వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ కోర్స్ ఎంసీక్యూ బేస్డ్ జనరల్ సైన్స్ అండ్ ఫారెస్ట్ అనమాట. ఓకే, సో ఈ షార్ట్ టైంలో, ఓకే, ఈ 25 to 30 days ఆఫ్ టైంలో మీరు మొత్తం కంటెంట్ చదవటం మరి ప్రాక్టీస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందని, సో ఐ హావ్ ఇన్వెంటెడ్ ఏ మెకానిజం కాల్డ్ యాజ్ వాట్. దాదాపుగా అన్ని రకాలైనటువంటి కాంపోనెంట్స్, ఓకే, దాంట్లో ఉన్నటువంటి ప్రతి సెగ్మెంట్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తయారు చేసి ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సబ్జెక్ట్ ని డీటెయిల్ గా వెళ్తున్నాను అనమాట. సో దట్ కెన్ బి ఏ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఏం చేయాలంటే, సో ఆ కోర్స్ పర్చేజ్ చేసుకుని డైలీ క్వశ్చన్ ని, ఓకే, క్వశ్చన్ టు ఆన్సర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, డైలీ 20 to 50 క్వశ్చన్స్, ఓకే, డిపెండింగ్ అపాన్ ద టాపిక్ బట్టి. కొంచెం లెంతీ టాపిక్స్ అయితే 20 క్వశ్చన్స్ తోటి ఎక్కువ టాపిక్ కవర్ అవుతుంది. ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ లైక్ ఎనర్జీ చాప్టర్ లాంటి అయితే 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవుతుంది. సో ఎగ్జామ్ వరకు మీకు రాబోయేటువంటి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని మ్యాచ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మ్యాచ్ అవ్వకపోయినా మాక్సిమం మ్యాచ్ అవుతుంది. ఒకవేళ 10% ఏదైనా బయట నుంచి వచ్చినా వాటిని మీరు విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ తోటి అయినా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అసలు ఈ జనరలిస్టిక్ ప్యాటర్న్ లోకి వస్తున్నారు ఎగ్జామినర్. జనరలిస్టిక్ ప్యాటర్న్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జనరలిస్టిక్ ప్యాటర్న్ అంటే క్వశ్చన్స్ నార్మల్ గా ఎక్కువ శ్రమ లేకుండా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడే అటువంటి పేపర్లు చాలా ప్రమాదం ఉంది. టఫెస్ట్ పేపర్స్ ఆర్ సమ్ వాట్ ఈజీ, అంటే తెలిస్తే పెడతాం లేకపోతే వదిలేస్తాం. కానీ ఈ జనరలిస్టిక్ పేపర్స్ ఏం చేస్తాయి అంటే మనల్ని వి కాల్ ఇట్ as ట్రాప్ లోకి తీసుకెళ్తాయి. ఎప్పుడైతే వి ఆల్మోస్ట్ ఫెల్ ఇంటు ద ట్రాప్ లోకి వెళ్ళిపోతాం, దాని ద్వారా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి ఈ జనరలిస్టిక్ పేపర్స్ ఆర్ మచ్ మోర్ ప్రాబ్లమాటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలిమినేషన్, అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ త్రూ ఎంసీక్యూస్, ఓకే, జనరల్ సైన్స్ అండ్ ఫారెస్ట్రీ అనేది మీకు ఎంసీక్యూ మోడల్లో క్లాసెస్ జరుగుతాయి. ఎవ్రీడే లైవ్ క్లాసెస్ విల్ బి హెల్డ్. సో దానికి సంబంధించినటువంటి కోర్స్ ఈస్ అవైలబుల్ ఇన్ ద యాప్ కాల్డ్ లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్. లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్కి వెళ్ళిపోయి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్స్ పర్చేజ్ చేసుకుంటే డైలీ యూ కెన్ హ్యావ్ 25 to 30 ఎంసీక్యూస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ఈ ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్. ఓకే, ఎండోమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి సో వీ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పర్ట్, ఆల్మోస్ట్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి తెలుగు లిటరేచర్ లో ఆప్షనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నర్సరీ సార్ విల్ బి టేకింగ్ ద పేపర్ 2 పార్ట్. పేపర్ 2 పార్ట్ ని హీ విల్ బి హ్యాండ్లింగ్. సో అది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దట్ సెగ్మెంట్, ఓకే, నర్సరీ సార్ ఏదైతే పేపర్ 2 పార్ట్ 2, ఓకే, డైలీ 1.5 hour క్లాస్ ఉంటుంది. సో టెస్ట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, సో మీకు ఆల్మోస్ట్ ఈ లైవ్ కోర్స్ లైవ్ లో అయితే ఆల్మోస్ట్ 45 to 50 days క్లాసెస్ ఉంటాయి. కోర్స్ వ్యాలిడిటీ విల్ బి 6 months అన్నమాట. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ కెన్ బి సీన్ ఇన్ ద యాప్ అన్నమాట. ఓకే, ఎండోమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది. ఓకే, సో చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి హైట్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏజ్, ఓకే, ఫిజికల్ పారామీటర్స్ అవసరం. కానీ ఎండోమెంట్ ఆఫీసర్స్ కి యూ నీడ్ నాట్ టు గో ఫర్ ఎనీథింగ్. ఆ జనరల్ స్టడీస్ పార్ట్ అండ్ వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ మెయిన్స్ పార్ట్, ఓకే, సో మెయిన్స్ లో ఉన్న సెకండ్ పేపర్ లో ఉన్నటువంటి ఎండోమెంట్ టెంపుల్ సిస్టమ్ కావచ్చు, వాటన్నిటిని మీరు ప్రాపర్ గా అర్థం చేసుకొని తరోగా కనుక అండర్స్టాండ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ దిస్. ఓకే, ఈ షార్ట్ టైమ్ లో మీరు కాంటెంట్ చదివి ప్రాక్టీస్ చేయటం కన్నా కూడా కాంటెంట్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని మెకానిజం చూడండి. సో ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి కోర్స్ అనమాట. ఓకే, సో కోర్స్ కొనుక్కోండి. సో విచ్ ఈస్ అవైలబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 999 rupees. సో దాంట్లో టెస్ట్లు ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, లైవ్ ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీరు చాలా చాలా కంఫర్టబుల్ గా యూ కెన్ గెట్ దిస్ పర్టికులర్ కోర్స్ అండ్ అట్ ద ప్రైస్ ఆఫ్ 999 rupees. ఓకే, సో పేపర్ 2 పార్ట్ 1. ఓకే, సో పేపర్ 1 కూడా ప్లాన్ చేస్తున్నాం. పేపర్ 1 ఎంసీక్యూ బేస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని కంపైల్ చేసి వాటిని ఎంసీక్యూస్ లా కన్వర్ట్ చేసి వీఆర్ ప్లానింగ్ ఏ కోర్స్ ఫర్ పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ పేపర్. సో ఐ హోప్ యు అండర్స్టాండ్. ఈ ఆపర్చునిటీస్ మాత్రం జాగ్రత్తగా వినియోగించుకోండి, విచ్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద ఎండోమెంట్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్.
ఓకే, మన లక్ష్యం సమున్నతమైనది గ్రూప్ 1 గ్రూప్ 2. ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ 2 నోటిఫికేషన్ చాలా క్విక్ అయిపోతాయి. కళ్ళు మూసి తెరిచే లోపు ఒక 5 months లో మొత్తం 2 నోటిఫికేషన్స్ యొక్క ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. మీరు ఏపీపీఎస్సీ ఎంత ఫాస్ట్ ఉందో యూ కెనాట్ విజువలైజ్. అంటే పాత నోటిఫికేషన్స్, పాత అభ్యర్థులు కనుక ఒకసారి మీరు ఇంటరాక్ట్ అయితే ఏపీపీఎస్సీ ఎంత మ్యాక్ నెంబర్ 3 అంటే ధ్వని వేగం కన్నా 3 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో మీరు జస్ట్ అబ్జర్వ్. ఓకే, ఈ 2 నోటిఫికేషన్స్ మాత్రం నెక్ టు నెక్ ఇవ్వండి. ఓకే, సో అడ్వాంటేజ్ ఏమవుతుంది, డెఫినెట్ గా జిఎస్ లో మీరు స్ట్రాంగ్ అవుతారు. ఇది మీరు నెక్స్ట్ రాయబోయే గ్రూప్ 2 కి ఎలిమినేషన్ అండ్ జిఎస్ లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో చాలా మార్కుని మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఆల్ ద స్టూడెంట్స్ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. బాగా కష్టపడి చదవండి. ప్రపంచంలో కష్టాన్ని మించింది ఏది లేదు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.